అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు సానుకూల శక్తితో నిండి ఉంటుంది. మీ ఆలోచనలు భావాలు స్పష్టంగా ఉండి మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తాయి. మీ చుట్టూ ఉన్న వారితో వ్యవహరించేటప్పుడు సహనంతో ఉండండి. ఎందుకంటే కొందరికి భిన్నమైన అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. మీ దినచర్యలు క్రమం తప్పని వ్యాయామాన్ని, సమతుల్య ఆహారాన్ని చేర్చుకోండి. ధ్యానం, యోగా మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆరోగ్యంలో కొత్త ప్రణాళికలు వేయడం, పాత ఆలోచనలను పునఃపరిశీలించడం ప్రయోజనకరంగా ఉంటుంది. సహోద్యోగులతో సహకారాన్ని పెంచుకోవడం మీ స్థానాన్ని బలపరుస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలో కొత్త ఆరంభాలు సూచించబడవచ్చు. కుంభరాశి వారికి ఈరోజు మీ జీవిత భాగస్వామితో చాలా ఆహ్లాదకరమైన మరియు శృంగారభరితమైన రోజుగా ఉంటుంది. గత కొన్ని రోజులుగా లేని ఒక ఆహ్లాదకరమైన శక్తి ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఉంటుంది. బయటకు వెళ్ళండి, ఏదైనా మంచిది తినండి, లేదా కలిసి కొత్తగా మరియు గుర్తుండిపోయే పని చేయండి. మీ వ్యాపార భాగస్వామితో కొత్తగా మరియు ఆహ్లాదకరంగా ప్రారంభించడానికి కూడా ఈరోజు మంచి అవకాశం. మీ నడుము నొప్పి పట్ల జాగ్రత్త వహించండి. ఓర్పు, సంయమనం ఈరోజు మీకు గొప్ప మిత్రులుగా నిలుస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబంలోకి కొత్త సభ్యుడు రాబోతున్నాడనే శుభవార్త ఆనందాన్ని నింపుతుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మరియు మీ తల్లిదండ్రుల ఆశీస్సులతో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడం ప్రారంభం అవుతాయి. ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పరిపాలన విషయంలో మీరు విజయం సాధిస్తారు. మీ ప్రవర్తన మీ ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీ సంభాషణ నైపుణ్యాలు అత్యున్నత స్థాయిలో ఉంటాయి. కాబట్టి ఉద్యోగంలో ఏదైనా కొత్త ప్రయత్నం ప్రారంభించడానికి ఇది మంచి రోజు. ఈరోజు మీరు చాలా ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు ఊహించని ఆర్థిక ఖర్చులు తలెత్తవచ్చు. దీనివల్ల మీ ఆర్థిక వనరులు వినియోగంలో అసమతుల్యత ఏర్పడవచ్చు. ఈ రోజుల్లో వృత్తిపరమైన రంగంలో పదోన్నతి దిశగా మీరు సగటు పురోగతిని సాధిస్తూ కనిపించవచ్చు. మీరు కంటికి దూరంగా నివసిస్తుంటే ఈరోజు మీకు ఇంట్లో వండిన భోజనం లోటుగా అనిపించవచ్చు. ఆరోగ్యపరంగా ఈరోజు మీ అనుభవం సాధారణంగా మరియు సగటుగా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే ఈరోజు మీ ప్రేమ జీవితంలో సాధారణ ఫలితాలు రావచ్చు. దీనివల్ల మీరు ఒంటరిగా సమయం గడుపుతున్నప్పుడు మీ భవిష్యత్ భాగస్వామికి సంబంధించిన కొన్ని అంశాల గురించి ఆలోచించుకోవచ్చు. ఈరోజు మీ భాగస్వామి మీపై ఆధిపత్యం చెలాయించడానికి చేసే ప్రయత్నాలు మీకు నచ్చకపోవచ్చు. మీరు మీ ఆందోళన వారితో బహిరంగంగా వ్యక్తపరచగలుగుతారు. మీకు కెరీర్లో మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది మరియు మీ ఆర్థిక ఆలోచన విధానం క్రమబద్ధంగా ఉంటుంది. ఈ రోజు నుండి ఎలాంటి కొత్త చికిత్సలు లేదా దినచర్యలను ప్రారంభించవద్దు. మీ కడుపు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుంభరాశి వారికి ఈరోజు కొత్త అవకాశాల దినం కావచ్చు. మీ ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. మీ చుట్టూ ఉన్న వారి నుండి, ముఖ్యంగా మీ దృక్కోణాలను మెచ్చుకునే వారి నుండి మీకు మద్దతు లభిస్తుంది. వ్యాపార విషయాల్లో మీకు ఒక మంచి అవకాశం లభించే అవకాశం ఉంది. మీ ఆలోచనలను పంచుకోవడానికి సంకోచించకండి, ఎందుకంటే మీ దృక్పథం ఇతరులను ప్రభావితం చేయగలదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జీవితంలో స్థిరత్వం, సామరస్యం అవసరం. మీకు ప్రత్యేకమైన వారితో జరిపే లోతైన సంభాషణలు మీ బంధాన్ని బలపరుస్తాయి. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచండి. ఇతరులు చెప్పేది వినడానికి సిద్ధంగా ఉండండి. మితిమీరిన ఆలోచనలు మరియు కోపం మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. కుటుంబంలో కలహాలు తలెత్తే అవకాశం ఉంది. పెరిగిన ఖర్చులు ఆర్థిక ఇబ్బందులకు కారణం కావచ్చు. మీకు ఇష్టమైన దైవాన్ని పూజించడం ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇతరుల పట్ల చెడు ఉద్దేశాలు కలిగి ఉండడం మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. అటువంటి ఆలోచనలకు దూరంగా ఉండండి, ఎందుకంటే అవి సమయాన్ని వృధా చేసి మీ సామర్థ్యాన్ని హరించివేస్తాయి. ఈరోజు మీకు లభించే కొత్త పెట్టుబడి అవకాశాలను పరిగణించండి, కానీ ప్రణాళికలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి. ఇల్లు మార్చడానికి ఇది మంచి రోజుగా ఉంది. దీర్ఘకాలంగా ఉన్న వివాదాలను ఈరోజు పరిష్కరించుకోండి, ఎందుకంటే రేపటికి చాలా ఆలస్యం కావచ్చు. ఈరోజు మీరు మీ శరీరం పట్ల శ్రద్ధ వహించాలి, కానీ ఇతర రోజుల మాదిరిగానే ఈ ప్రణాళిక విఫలమవుతుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కారణంగా మీ పని ప్రభావితం కావచ్చు. ఈరోజు మీరు మీ తల్లిదండ్రులకు చెప్పకుండా వారికి ఇష్టమైన వంటకాన్ని ఇంటికి తీసుకురావచ్చు. ఇది ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.
ఈరోజు కుంభరాశి వారికి వృత్తిపరమైన వ్యవహారాల్లో అత్యంత అప్రమత్తత అవసరం. ముఖ్యంగా అధికారిక పత్రాలపై సంతకం చేసేటప్పుడు పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎవరిని గుడ్డిగా నమ్మకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది. మీ పనితీరులో పారదర్శకతను పాటించడం ద్వారా భవిష్యత్తులో రాబోయే ఇబ్బందులను నివారించవచ్చు. వ్యక్తిగత బంధుత్వాలకు వృత్తిపరమైన బాధ్యతలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపడం ఈరోజు మీకు చాలా ముఖ్యం. కార్యాలయంలోని వ్యవహారాల్లో బంధుప్రీతికి తావివ్వకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించడం వల్ల మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సమయం గడిపేటప్పుడు కూడా వృత్తిపరమైన ఒత్తిడిని వారిపై చూపకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడాలంటే భావోద్వేగాల కంటే విచక్షణతో కూడిన నిర్ణయాలే కీలకం. ఈరోజు మీకు వివేకంతో కూడిన నిర్ణయాలు తీసుకోవలసిన రోజుగా కనిపిస్తుంది. ఎటువంటి నమ్మకాలకు లోను కాకుండా వాస్తవాలను మాత్రమే పరిగణలోకి తీసుకోండి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉంటూ మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు. జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా మీరు ఈ రోజును విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ దినచర్య మరియు వ్యక్తిత్వంపై శ్రద్ధ వహించండి. ప్రయోజనకరమైన ఒప్పందాలు లేదా సంబంధాలు ఏర్పడవచ్చు. మీ ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు. ప్రస్తుతానికి మీ ప్రణాళికలను గోప్యంగా ఉంచండి. ఆస్తి సమస్యలను పరిష్కరించడంలో ఎవరిదైనా సహాయం ఉపయోగపడవచ్చు. అపరిచితులను నమ్మడం హానికరం కావచ్చు. పరిస్థితులను జాగ్రత్తగా అర్థం చేసుకోండి మరియు సోమర్థనాన్ని నివారించండి. తమ పని పట్ల జాగ్రత్తగా ఉండే విద్యార్థులు మరియు యువకులు తర్వాత పశ్చాత్తాపడవచ్చు. వ్యాపారంలో ఒడిదొడుకులు ఉంటాయి. కొత్త మైలురాళ్లను సాధించడానికి మీరు కష్టపడాలి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు అది తిరిగి వచ్చే అవకాశాలను తప్పకుండా నిర్ధారించుకోండి. పని భారం ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఆదివారాల్లో కూడా ఆఫీసుల్లో పని చేయాల్సి రావచ్చు. భార్యాభర్తల మధ్య ప్రేమ బలంగా ఉంటుంది. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించండి. మీకు మెడ మరియు భుజం నొప్పి రావచ్చు. ఈరోజు అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. ఈరోజు మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు ఒక కొత్త వ్యాపారంలో భాగస్వామ్య ప్రతిపాదన రావచ్చు. ఇది రాబోయే రోజుల్లో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీకు కొంతమంది అనుభవజ్ఞులను కలుసుకొని ఎన్నో అనుభవాలను పొందే అవకాశం లభిస్తుంది. మీరు ఐటీ రంగానికి చెందిన వారైతే ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఒక వ్యాపార సమావేశంలో మీ పనితీరు బాగుంటుంది మరియు మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి ముగ్ధులవుతారు. దీనివల్ల మీకు గొప్ప ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి మీకు మద్దతునిస్తూ ఉంటారు. ఈరోజు మీకు కీళ్ళ మరియు మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. మీ కాళ్ళను గాయాలు మరియు వ్యాధుల నుండి కాపాడుకోండి. సంపదను సంపాదించడం సులభం అవుతుంది. సంతోషానికి మార్గాలు అందుబాటులో ఉంటాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. పనిలో మీ పై అధికారులు సంతోషంగా ఉంటారు. మీ క్రింది ఉద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీరు అలసటగా మరియు నీరసంగా అనిపించవచ్చు. మీ కోర్టు మరియు న్యాయపరమైన విషయాలు పరిష్కరించబడతాయి. మీకు ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది. మీరు సంతోషంగా ఉంటారు. నిర్లక్ష్యాన్ని నివారించండి. ఈ రాశి వారికి ఈరోజు సాయంత్రం వరకు ఒక సంతోషకరమైన వార్త అందవచ్చు. చిల్లర వ్యాపార రంగంలో ఉన్నవారు అద్భుతమైన ఆర్థిక లాభాలను పొందవచ్చు. కుటుంబంలో వృద్ధుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఓపికతో చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. మీరు కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు మీ భాగస్వామి భావాలను గౌరవించాలి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి ఈరోజు సాయంత్రం వరకు ఒక సంతోషకరమైన వార్త అందవచ్చు. మీరు అద్భుతమైన లాభాలను పొందవచ్చు. ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఒక శుభవార్త ఈరోజు సాయంత్రం వరకు అందుతుంది. మీరు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4. అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.